ముఖ్యమంత్రికి లేదు. ఇక మా జిల్లా మంత్రులైతే ఆ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు రౌడీలను వేసుకొని ఇక్కడ మొత్తం జూబ్లీ హిల్స్ లో మొత్తం ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు, తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. 6 జిల్లాలున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక నష్టం జరిగితే ఇలా కాలువలు కానీ చెరువులు దిగి మొత్తం కూడా ఇవాళ హన్మకొండ పట్టణంలో 125 కాలనీస్ మొత్తం మునిగిపోతే అక్కడున్న ఏ మంత్రి ఇంతవరకు పోలే, ఏ ప్రత్యేక అధికారి ఇంతవరకు రాలే, ఇన్ఛార్జ్ మంత్రులు రాలే. కాబట్టి మంత్రుల పరిస్థితి, ఇన్ఛార్జ్ మంత్రుల పరిస్థితి, వరంగల్ జిల్లా మంత్రుల పరిస్థితి ఆ విధంగా ఉన్నది. ఇక ఇన్ఛార్జ్ మంత్రి, మాకున్న ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇవన్నీ వదిలిపెట్టి తన యొక్క జన్మదిన సంబరాలలో మునిగి తేలుతా ఉన్నాడు. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యధికమైన ఈ యొక్క ఖజానా నుంచి పైసలు ఎవరు తీసుకున్నారంటే మా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నతనే. మొత్తం కూడా ఆ జిల్లాలో ఉండే అన్ని కాంట్రాక్ట్ కూడా చివరికి సమ్మక్క సారక్క దగ్గర ఉన్న కాంట్రాక్ట్ కూడా వదిలిపెట్టకపోతే ఆ మంత్రులే వాళ్ళు ఫిర్యాదులు చేసుకుంటూ రోడ్ల మీదకి వస్తూ గన్లతో బెదిరిస్తూ మొత్తం మీద వాళ్ళ వివాదాలన్నీ కూడా వాళ్ళు పంచుకోవడానికే తప్ప ఇలా రైతులు నష్టపోయినరు, పంట నష్టం జరిగింది, వాళ్ళకేమన్నా ఇప్పిద్దామని చెప్పే సోయి ఏ ఇన్ఛార్జ్ మంత్రి కానీ మంత్రులకు కానీ లేదు. 14 మంది మంత్రులు కూడా దాని గురించి మాట్లాడలేదు. ఇక్కడే మొత్తం కూడా జూబ్లీ హిల్స్ లోనే గల్లీ గల్లీ ఓడి వంచుకొని ఇతరులను బెదిరించే దాంట్లో మొత్తం కూడా అందులోనే నిమగ్నమై ఉన్నారు. నిన్న నేను పేపర్లో చూసిన ఇలా పొద్దున్నే ఒక మంత్రి పోయి ఇంకో మంత్రిని అడుగుతా ఉన్నాడు, నువ్వేమన్నా ఇట్లా పంట నష్టం జరిగింది ఏమన్నా ఇప్పిస్తావా అని చెప్పి. ఈ మంత్రికి సంబంధం లేదు, ఆ మంత్రికి సంబంధం లేదు. ఏదైతే రెవెన్యూ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి దాని గురించి మాట్లాడారు. నష్టపోయిన ఇన్ఛార్జ్ జిల్లాల యొక్క ఇన్ఛార్జ్ మంత్రులు దాని గురించి మాట్లాడారు, ఆ జిల్లా మంత్రులు మాట్లాడారు. కానీ సంబంధం లేని ఒక మంత్రి ఇంకో మంత్రితో అడుగుతూ ఉన్నాడు, నేను కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అనే విధంగా ఈ మంత్రుల పద్ధతి ఉన్నది. మంత్రులు దోచుకోవడంలో, పంచుకోవడంలో, వివాదాల్లో మునిగిపోయింది తప్ప లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగితే వ్యవసాయ శాఖ మంత్రి అవపడ్డాడు, రెవెన్యూ మంత్రి అవపడ్డాడు, ఇన్ఛార్జ్ మంత్రి అవపడ్డాడు, జిల్లా మంత్రులు అవపడ్డారు, ముఖ్యమంత్రి అవపడ్డారు. అంటే ఇంత కష్టంలో ప్రజలుంటే కూడా, రైతులుంటే కూడా గత సంవత్సరం ఇవ్వాల్సిన పంట నష్టం కూడా ఇవ్వకుండా ఇప్పుడున్న పంట నష్టానికి కూడా ఎవరు లేరు. మేము ప్రత్యేక అధికారులు వేసినామని ఇంతకుముందు ఎప్పుడో పేపర్లో చూసినా ఒక్క ప్రత్యేక అధికారి కూడా లేడు, ఒక్కడు కూడా రాలే. వరంగల్ కానీ, ఖమ్మం కానీ, నల్గొండ కానీ నిన్న జరుగుతున్న నష్టం చూడటానికి కానీ, పరిశీలించడానికి కానీ, కనీసం అంచనా వేయడానికి కానీ ఇప్పటిదాకా మంత్రులు కానీ అధికారులు కానీ ఎవరు రాలే. పాపం కలెక్టర్ ఏదో ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు ఉత్సవ విగ్రహాలు, వాళ్ళ దగ్గర ఒక్క పైసా కూడా లేదు. మా జనగామలో గానుగపాడు దగ్గర 2 సంవత్సరాలు ఇప్పటిదాకా 10 సార్లు కొట్టుకుపోయింది ఒక బ్రిడ్జ్. జనగామ నుంచి హుస్నాబాద్ పోతుంది. జనగామ ప్రజలే కాకుండా మొత్తం కూడా రాష్ట్ర ప్రజలు అనేక మంది కూడా హుస్నాబాద్ కూడా దగ్గర దారి నర్మెట, తరిగొప్పుల మా గ్రామాలు, మా యొక్క మండలాలే కాకుండా హుస్నాబాద్ పోతుంది. నేను స్వయంగా R&B మినిస్టర్ కోమటిరెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి ఇచ్చిన. ఎంత పని అయ్యేది? 90 లక్షల రూపాయలు ఇస్తే ఆ యొక్క పూర్తి పని అయిద్దని చెప్పేసి అంటే 9 పైసలు కూడా ఇవ్వలే. ఇప్పటిదాకా దాని మీద దరిదాపుగా 30-40 లక్షలు ఖర్చు పెట్టి ప్రతిసారి ఉట్టిగానే పక్కన మట్టి పోస్తూ ఉన్నారు. ఆ మట్టి పోయగానే మళ్ళీ వర్షం పడగానే కొట్టుకుపోతా ఉన్నది. అంటే కలెక్టర్లకు ఒక్క పైసా కూడా నువ్వు దగ్గర పెట్టకపోవడం వల్ల, కలెక్టర్లు రిపోర్ట్ చేసిన వాళ్ళ యొక్క మాట వినకపోవడం వల్ల ఇవాళ గ్రామాలు కానీ పట్టణాలు కానీ, జనగామ పట్టణం కూడా మొత్తం మునిగిపోయింది. హన్మకొండ, వరంగల్ ఏ విధంగానైతే పంట మునిగిపోయినాయో ఇక్కడ కూడా మునిగిపోయింది. 2 సంవత్సరాలలో ఈ పట్టణాల అభివృద్ధి కానీ, గ్రామాల అభివృద్ధి కానీ ఒక్క రూపాయి ఇయ్యలే. కానీ వచ్చిన ఖజానా నుంచి వచ్చిన ప్రతి పైసను కూడా ఈ యొక్క మంత్రులు చేసిన పనికి బిల్లుల రూపంలో తీసుకుంటారు, చెయ్యని పనికి RE రూపంలో తీసుకుంటారు, కొత్త పనికి మొబిలైజేషన్ రూపంలో తీసుకుంటారు. ఏ విధంగానైనా ఖజానా ఖాళీ చేస్తున్నారు. మొత్తం కూడా వాళ్ళ యొక్క బొక్కసాలు మొత్తం కూడా నింపుకుంటా ఉన్నారు. బందిపోట్లలాగా ఈ యొక్క రాష్ట్రం మీద పడి మంత్రులందరూ కూడా మొత్తం రైతులకు రావాల్సిన పైసలు రాకుండా,
రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు ఇవ్వకుండా, రైతు బీమా ఇవ్వకుండా, పంట నష్టం జరిగితే వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వకుండా, ఇవాళ పిల్లలకి ఇవ్వాల్సిన స్కాలర్షిప్స్ ఇవ్వకుండా, ఏది కూడా ప్రజలకు సంబంధించిన ఉపాధ్యాయులకు కానీ, ఉద్యోగులకు కావాల్సిన వాళ్ళ యొక్క బిల్లులు కానీ, మెడికల్ బిల్లులు కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా మొత్తం ఈ మంత్రుల యొక్క ఈ కాంట్రాక్టులుగా ఉన్న మంత్రులు మొత్తం కూడా ఈ యొక్క ఖజానాన్ని ఖాళీ చేస్తున్నారు, నయా బందిపోట్లుగా మారినరు. దయచేసి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని 1,00,000 ఎకరాల్లో నష్టపోయిన ఈ పంటకు ఇమ్మీడియట్ గా అంచనా వేసి ఈ ప్రభుత్వం చేయగలిగింది చేసి, మీరు చేయలేకపోతే అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి. కనీసం పోయి వాళ్ళని ఓదార్చండి. కనీసం చిన్న చిన్న 2 లక్షలు 3 లక్షల పండ్ల కోసం అని చెప్పేసి ఆ కలెక్టర్ దగ్గర నుంచి డబ్బులు పెట్టండి. డబ్బులు పెట్టకుండా మీరు ఇక్కడ ఊరేక్కుంటూ మొత్తం ఖజానాన్ని ఖాళీ చేస్తూ రైతులను ముంచుతున్న ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మొక్కజొన్న మొత్తం కొనాలి, వరి ధాన్యం మొత్తం కొనాలి, సోయాబీన్ మొత్తం కొనాలి, పత్తి మాయిశ్చర్ రేట్ తగ్గించాలి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తున్నా. ఇక్కడ జూబ్లీ హిల్స్ కాదు, ఇవాళ క్షేత్రానికి పోయి పనిచేయమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. పల్లా గారు అనేక విషయాలు చెప్పడం జరిగింది. మెంతా తుఫాను వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో తీవ్ర నష్టం చేస్తుందనేది అందరూ భావించారు. కానీ దాని ప్రభావం తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించింది. ప్రధానంగా నష్టపోయింది రైతాంగం. పేపర్లు వాళ్ళకు అనుకూలమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన పేపర్లోనే పెద్ద ఎత్తున వార్తలు రాశారు. వెలుగు పేపరు ఇక్కడ ఇన్ఛార్జిగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వివేక్ గారి పేపర్ రాసింది. నేలవారినటి వరి, తడిసి ముద్దైన పత్తి, జాలువారుతున్న మిరప, మురిగిపోతున్న సోయా, వరదలో కొట్టుకుపోయిన ఒడ్లు మక్కలు. ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగితే కనీసం ఒక సమీక్ష చేయాలనే ఒక ఆలోచన లేనటువంటి ప్రభుత్వం, ఒక దుర్మార్గమైన